నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడి విశేషంగా శ్రావణ మాసం యొక్క వైభవం గురించి, శ్రావణ మాసంలో రాబోతున్న పర్వదినాల గురించి అడిగి వివరంగా తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మరి ఇక శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతం ఆచరిస్తూ ఉంటారు, కానీ చాలా మందిలో సందేహం, ఎవరైనా ఆచరించవచ్చా, నూతన అంటే కొత్తగా పెళ్ళైన ఆ వధువు మాత్రమే ఆచరించాలా అని చెప్పి, అసలు ఎవరు ఆచరించవచ్చండి? చాలా చక్కటి ప్రశ్న అమ్మా. అసలు యథార్థంగా మంగళ గౌరీ వ్రత ప్రాధాన్యత మనం తెలుసుకుందాం. అలాగే మన పెద్దలు లోతుగా వచ్చే తరాలు ఎలా ఉంటారో, వీళ్ళు అసలు వ్రతాలు చేయగలరా లేదా ఆలోచించి పెట్టిన నియమాల గురించి కూడా వాళ్ళందరినీ ఒకసారి గౌరవించుకుని ఆ యొక్క ఋషులని పెద్దల్ని నమస్కరించుకుని దీంట్లో ఉన్నటువంటి మూలం తెలుసుకుందాం. అలాగే అండి. అసలు ప్రతి మానవుడు చాలామంది మాకు కుజదోషం ఉంది, రాహుకేతు దోషం ఉంది, మా పిల్లలకి సమయానికి వివాహం అవ్వట్లేదు, లేదా వివాహం దగ్గరకు వచ్చి ఆగిపోతుంది, మా పిల్లలు వివాహం వద్దంటున్నారు, లేదా పోనీ వివాహం చేసిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు, మొదటి సంవత్సరం 5 సంవత్సరాల్లో విడిపోయే పరిస్థితులు, లేదా పోనీ వివాహం అయిన తర్వాత సంతానం లేకపోవడం, లేదా పోనీ సంతానం ఉంటే సంతానం వల్ల సమస్యలు. ఈ సమస్యలన్నిటికీ మన పెద్దలు సమాధానం ఇచ్చారు. ఎలా? మీరు కుజ దోషాలు, కుజ శాంతులు, కుజ హోమాలు ఇవన్నీ మీరు చేయలేరయ్యా, పోనీ చేద్దామని డబ్బు ఖర్చు పెట్టలేరు. మనకి సంవత్సరంలో వచ్చే కొన్ని ముఖ్యమైన వ్రతాలు, కొన్ని ముఖ్యమైన దానాలు అవి చేసుకోండి, మీ జీవితాలు ఉద్ధరిస్తాయని చెప్పారు. ఓకే. మనకి ముత్తైదువులు వచ్చినా, ఇంటికి బ్రాహ్మణుడు వచ్చినా తాంబూలం పెట్టడం, శనగలు ఇవ్వడం చేస్తారు. దీనివల్ల గురుబలం, గురువు యొక్క అనుగ్రహం కలుగుతుంది. తాంబూలం వల్ల గురుబలం పెరిగితే, ఒక్క గురుబలం ఉంటే మిగతా గ్రహాల ఏ దోషాలున్నా ఆ గురుడు మనని రక్షిస్తాడు అని శాస్త్రం. శాస్త్రాన్ని పక్కన పెడితే అందులో ఉన్నటువంటి సైన్స్ ఆలోచన మనం ఎలా చేయాలంటే, గురుబలం ఉన్నవాడు శాంతంగా ఉంటాడు. శాంతంగా ఉంటే అవతల మీ మీద ఎవరు తిట్టినా, ఎవరు ప్రతికూలంగా ఇచ్చినా దాన్ని ఎంతవరకు పట్టించుకోవడం, శాంతంగా నాదే తప్పు అయిపోయింది, నన్ను క్షమించి ఇంకెప్పుడు ఇలా అవ్వదని చెప్పి తప్పుకోవడం వంటివి చేస్తాడు. అది గురుబలం వల్ల వస్తుందండి. నేను ఒక ఉదాహరణ చెప్తున్నాను. అలాగే ఈ తాంబూలాలు ఇవ్వడంలో ఇది ఉంది. అలాగే ఈ కుజదోషాలు లాంటివి ఉన్నటువంటి వారు కనుక శ్రావణ మాసంలో మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే, మంగళ గౌరీ కొంతమందే చెయ్యాలని ఎక్కడా నియమం కాదండి. అదృష్టవంతులు తప్ప మంగళ గౌరీ వ్రతం చెయ్యలేరు. నేను మీతో యథార్థం చెప్తున్నాను. వరలక్ష్మి వ్రతం కూడా అదృష్టవంతులు తప్ప, అక్కడ డబ్బు అనే సెంటిమెంట్ వల్ల చేస్తున్నారు. చాలామందికి లక్ష్మి అంటే డబ్బు అనే అపోహ ఉంది. లక్ష్మి అంటే ఆనందం. ఏం ఆనందం? కొంతమందికి ధనం ఆనందం, కొంతమందికి మోక్షం ఆనందం, కొంతమందికి సంతానం ఆనందం, కొంతమందికి ప్రశాంతంగా ఉండడం ఆనందం, కొంతమందికి వారి కెరియర్ ఆనందం, కొంతమందికి వ్యాపారం ఆనందం, కొంతమందికి కుటుంబంతో ప్రశాంతంగా ఉండడం ఆనందం. ఇలా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇవన్నీ కూడా ఆ లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. అష్టలక్ష్ములు, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, ఇన్ని లక్ష్మిలు ఉన్నప్పటికీ ఒక్క వరలక్ష్మిని పూజిస్తే వరలక్ష్మి వ్రత ఫలితం ఎలా వస్తుందో, అలాగా ఈ మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తే ఈ దోష నివృత్తి జరుగుతుంది. అందుకనే ఇది ప్రతి సంవత్సరం చెయ్యాలి, మన వాళ్ళు చేయగలరో లేదా అనేటువంటి దృక్పథంతో, ముఖ్యంగా పెళ్ళైన 5 సంవత్సరాలే కలిసి ఉండడం కష్టం. ఈ 5 సంవత్సరాలు కలిసి ఉంటే ఇంక తర్వాత 20 సంవత్సరాలు ఏదో రకంగా కలిసి ఉండగలరనేటువంటి సంకల్పం కావచ్చు వాళ్ళకి. కనీసం 5 సంవత్సరాలు మంగళ గౌరీ వ్రతం, మొదటి సంవత్సరం తల్లి వద్ద, మిగతా 4 సంవత్సరాలు అత్తవారి ఇంట్లో చేసుకోమనే సాంప్రదాయాన్ని వాళ్ళు బలవంతంగా కొంచెం రుద్దారని నేను అనుకుంటున్నాను. కానీ మంగళ గౌరీ వ్రతం, చాలామందికి మంగళ గౌరీ వ్రతం మళ్ళీ ఆడవాళ్ళే అనే ఒక అపోహ ఉంది. అసలు మంగళ గౌరీ వ్రతం గురించి మన పురాణాల్లో స్పష్టంగా అసలు ఈ వ్రతం గురించి అరణ్యవాసంలో ఉన్నటువంటి పాండవులకి శ్రీకృష్ణుడు అనేక వ్రత మహిమలు చెప్పాడు. ధర్మరాజు శ్రీకృష్ణుడితో అరణ్యవాసంలో అనేక వ్రతాలు, ధర్మానికి సంబంధించిన సూక్ష్మ విషయాలు అడగడం
జరుగుతూ ఉండగా, ఉదాహరణకి అనంత పద్మనాభ వ్రతం వంటి వ్రతాలు, ఏకాదశి వ్రతాలు, ఇవన్నీ శ్రీకృష్ణుడు ధర్మరాజుకి చెప్పడం చేత మనకు తెలిసే. అలా శ్రీకృష్ణుడు ధర్మరాజుకి మంగళ గౌరీ వ్రతం గురించి చెప్పడం. ఈ మంగళ గౌరీ వ్రతాన్ని చేసినటువంటి వారు ఫస్ట్ అసలు ఒక కుజుడు చేశాడు, అంటే మగవాడు. కుజుడు గౌరీదేవిని పూజించి మంగళ గ్రహానికి, కుజగ్రహానికి ఆధిపత్యాన్ని పొందడం చేత ఈ మంగళ గౌరీ వ్రతం చాలా దాని యొక్క ప్రాధాన్యత తెలిసింది. అందుకనే ఈ మంగళ గౌరీ వ్రతం ఆచరించినటువంటి వారికి కుజ దోషాలు ఖచ్చితంగా తొలగుతాయి. వారు కుజ దోషాలు ఏమన్నా కొంత శాంతించి భార్యాభర్తల మధ్య అన్యోన్యత కలుగుతుంది. అలాగే మంగళ గౌరీ వ్రతం సరిగ్గా చేసినటువంటి వారికి గృహం, సొంత ఇల్లు ఉంటుంది, భూములు ఉంటాయి, గృహాలు ఉంటాయి. అదేనండి, స్వగృహం కలగాలన్నా మంగళ గౌరీ వ్రతం, ఎందుకంటే కుజుడు అధిపతి. కుజుడి యొక్క అనుగ్రహం ఉంటుంది, అక్కడ గౌరీదేవి యొక్క అనుగ్రహం ఉంటుంది. అలా ఎవరైతే అందులోనూ 5 ముళ్ళతో, 5 తోరాలతో, 5 పూలతో, 5 రకాలైనటువంటి పళ్ళతో, 5 రకాల నైవేద్యాలతో ఈ యొక్క వ్రతం ఉంటుందండి. అలాగే కనీసం 5 సంవత్సరాలు చేసుకుని ఉద్వాసం చెప్పుకుని తర్వాత మీకు ఓపిక ఉన్నప్పుడు, మీకు ఏదైనా కష్టాలు ఎక్కువగా ఉన్నప్పుడు అది చేసుకోమని చెప్పారు. యథార్థంగా మంగళ గౌరీ వ్రతం మీకు గనక స్తోమత ఉండి చేసుకోగలిగేటువంటి శక్తి ఉంటే ప్రతి సంవత్సరం ఆచరించడం ఉత్తమం అని నేను చెప్తాను. ఇప్పుడు ఇలా అంటే ఒక సంకల్పంతో ఒక నోములాగా కాకుండా, అంటే కొంతమందికి ఇప్పుడు ఉదాహరణకి మా ఫీల్డ్లో తీసుకోండి, ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియదు, అవుట్డోర్లో వెళ్తుంటారు, ఇండోర్లో ఉంటూ ఉంటారు. అలా మేము ఒక సంకల్పంలాగా పెట్టుకొని ప్రతి మంగళవారం, ప్రతి సంవత్సరం అంటే కుదరదు. నాకు కుదిరిన మంగళవారమే నేను చేసుకుంటా అంటే సింపుల్గా అట్లా ఎలా చేసుకోవచ్చు? ఈ విషయానికి ఒకటి చెప్తాను. మనకి ఏ వ్రతమైనా వ్రత్యేన ఆనేన ఇది వ్రతం, అంటే ఏ వ్రతమైనా సరే మనకి ముందు భక్తి ముఖ్యం. భక్తిగా మనకున్నటువంటి, అంటే శ్రావణ మాసంలో 5 మంగళవారాలు ఉంటాయి. అందులో స్త్రీలకి ఏదో ఒక మంగళవారం కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలా మీకు 1, 2 లేదా ఒక 3 మంగళవారాలు ఇబ్బంది అయినా మీకు కుదిరినప్పుడు భక్తి శ్రద్ధలతో అమ్మవారిని స్థాపన చేసి పూజ చేసుకోవడంలో ఎలాంటి దోషం లేదు. అలా కనీసం 1 మంగళవారమో 2 మంగళవారాలు, మీ 3 మంగళవారాలు కుదిరితే 4 మంగళవారాలు లేదా 5 చేసుకోగలిగేటువంటి స్థితి ఉంటే అది అమ్మవారు మీకు కలిగించినటువంటి అనుగ్రహంగా భావించి అమ్మవారిని చేసుకోవడం. కొన్ని సందర్భాల్లో అది కుదరకపోతే ఎవరైనా మంగళ గౌరీ వ్రతం చేసుకుంటే వారింటికి ఒక ముత్తైదువుగా వెళ్ళి అమ్మవారిని దండం పెట్టుకుని అక్షంతలు తీసుకుని ఆ తాంబూలం తీసుకున్నా మీకు ఆ అనుగ్రహం కలుగుతుందని మన శాస్త్రంలో పెద్దలు తెలియజేయడం. లేదా అమ్మవారి యొక్క మంగళ గౌరీ వ్రతం చేసేటువంటి ఆలయాలు, అమ్మవారి ఆలయాలను దర్శించుకోవడం. దీనివల్ల ఆ సమయంలో అమ్మవారి అనుగ్రహం చేత ఆ దోష నివృత్తి జరిగి శుభ ఫలితాలు కలుగుతాయి. అందువల్ల మనం పెద్దలు అందించినటువంటి ఈ గొప్ప వ్రతాలని మనం భక్తితో ఆచరించడం వల్ల అవి సత్ఫలితాలు ఇస్తాయి తప్ప దానివల్ల ఎలాంటి ప్రతికూల ఫలితాలు ఉండవు. భక్తిగా చేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, ఆడంబరాల కోసం చేసుకుంటే, ఆడంబరాల కోసం పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టేసి ఇష్టం వచ్చిన అలంకారాలు చేసేసి ఫోటోలు వీడియోలు పెట్టేస్తే అది వ్రతం కాదు. అసలు భక్తి కానీ, జ్ఞానము కానీ, ధ్యానము కానీ, మోక్ష ప్రయత్నం కానీ ఒంటరిగా చేయాలి. ఎందుకనండి? అలా ఒంటరిగా చేస్తేనే ఆ భగవత్ అనుగ్రహం మనకి సిద్ధిస్తుంది. ఆడంబరాల కోసం చేసే విషయాలు కాదు ఇవి. ఒంటరిగా చేసుకోవడం, ప్రశాంతంగా చేసుకోవడం ఇందులో ఉన్నటువంటి నిగూఢమైన విషయం. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to
iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.